హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మాస్ రెసిపీస్. ఈ టైప్లో ఎప్పుడైనా బెండకాయ పులుసు మీరు ట్రై చేశారా? ఎందుకంటే ఇలా నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఈ టైప్ రెసిపీ మీకు యూట్యూబ్లో కూడా దొరకదండి. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం. అండ్ అందరూ ఒక్కసారన్నా ఇలా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మా అమ్మమ్మ చేసేది. సో ఆ రెసిపీ నేను మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను ఈరోజు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా కొన్ని హాట్ వాటర్ తీసుకోవాలండి. కొన్ని వాటర్ సరిపోతాయి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మీరు పేస్ట్ వేసుకోవచ్చు. లేదు అంటే అల్లం వెల్లుల్లి సపరేట్గా కూడా తీసుకోవచ్చు. అందులోకి కొంచెం కొబ్బరి, లైక్ ఒక సగం కొబ్బరి సరిపోతుంది. కొబ్బరి వేసిన తర్వాత దీంట్లోకి నేను ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేస్తున్నాను. గుప్పెడు వేసుకోండి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా మనకు ధనియాల పొడి కూడా పడుతుంది. ఇవన్నీ వేసి బాగా నున్నగా పేస్ట్ చేసుకోండి. ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. బెండకాయల్ని మరీ సన్నగా కాకుండా మరీ పొడుగ్గా కాకుండా ఒక మీడియం సైజులో కట్ చేసుకోండి. ఆ బెండకాయల్ని మనం ఆయిల్ లేకుండా ప్యాన్లోకి వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే మనకు జిగుటు అన్నది లేకుండా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఫ్రై చేసుకోండి. అండ్ తొందరగా ఉడుకుతుంది. కర్రీ కూడా చాలా జిగురుగా ఉండదు. చాలా మందికి అలా ఉంటే కూడా నచ్చదు. సో మేక్ షూర్ మీరు ఖచ్చితంగా దాన్ని అంతా బాగా ఒక 10 మినిట్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ ఆ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని అవన్నీ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద నేను కుండ తీసుకుంటున్నాను అండి. మీకు కుండ అవైలబుల్ ఉంటే కుండలో చేసుకోండి. టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. అమ్మమ్మ రెసిపీ కాబట్టి అమ్మమ్మ ఇప్పుడు కుండలోనే చేసేది మోస్ట్లీ. మీకు కుండ లేదు అన్నా పర్లేదు, మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు. కుండ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పులుసుకి అట్లీస్ట్ 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. ఎక్కువగా ఆయిల్ పడుతుంది పులుసు కాబట్టి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి కొంచెం చిటపడలాడిన తర్వాత అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా తరుక్కున్నవి, దాంతోపాటు ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి మధ్యలోకి చీలికలు పెట్టుకొని అవి కూడా వేసుకోండి. అవి బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అందులోకి మన కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఒక్కసారి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని కుండ సిమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే కుండ తొందరగా అడుగంటుతుంది. సో చూసుకుంటూ ఉండండి. ఒకసారి అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోండి. అదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మసాలా పేస్ట్ బాగా వేగాలండి. పచ్చివాసన ఉండకూడదు. అండ్ ఆయిల్ పైకి తేలేంత వరకు వేగితే సరిపోతుంది. ఇందులోకే మనం చింతపండు నానేసుకున్నాం కదా, అది రసం తీసుకొని ఆ చింతపండు రసం కూడా పోసుకోండి. తర్వాత కన్సిస్టెన్సీ మీకు కొంచెం జారుగా కావాలి అనుకుంటే మీరు ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పర్లేదు. ఇందులోకే మనం ఇప్పుడు కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, కారం ఎక్కువగా పడుతుందండి పులుసులోకి ఎప్పుడు. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కారం, 2.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అదంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేయాలండి. అదంతా బాగా మరిగే టయానికి ఇందులో 2 మీడియం సైజ్ టమోటా కూడా వేసుకోండి. అవి కూడా కొంచెం కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడికేసి సరిపోతుందండి. బెండకాయలు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు. అవి బాగా మరిగే టయానికి ఒకసారి మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి. ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా కూడా చూసుకోండి. నేను
నేను ఇక్కడ పల్లీ పౌడర్ వేస్తున్నాను, ఓన్లీ పల్లీ పౌడర్, ఇంకేం యాడ్ చేయట్లేదు. నాకు మరీ జారుగా ఉంటే నచ్చదు. సో నేను థిక్నెస్ కోసం అనేసి గట్టి పడడం కోసం పల్లీ పౌడర్ వేసాను. అది కూడా ఒకసారి వేసి అంతా బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని దింపేసుకుంటే బెండకాయ పులుసు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డోంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుమ్మగుమ్మలాడే బెండకాయ పులుసు.